ఈ రోజు మనం మరొక రాజ్యాంగ అధికరణాన్ని గురించి చర్చిద్దాం. అది ఆర్టికల్ 54. అది భారత రాష్ట్రపతి ఎన్నిక గురించి. భారత రాష్ట్రపతి ఎన్నికలో ఎలక్టోరల్ కాలేజ్ పాల్గొంటుంది. ఎలక్టోరల్ కాలేజ్ ఎవరు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు మరియు రాజ్యసభ సభ్యులు, ఎన్నుకోబడినటువంటి రాజ్యసభ సభ్యులు. ఎందుకంటే రాజ్యసభ సభ్యుల్లో కొంతమంది నామినేట్ అయిన వాళ్ళు ఉంటారు. ఎవరు నామినేట్ చేశారు వాళ్ళని? రాష్ట్రపతే నియమిస్తాడు. కాబట్టి ఆ ఓట్లు ఆయనకే పోతాయి. అందువల్ల ఈ పార్షాలిటీ ఉండవద్దు అని భావించటం వల్ల ఈ అపాయింట్ కాబడినటువంటి రాజ్యసభ సభ్యులకు ఓటు హక్కు లేదు. కానీ దురదృష్టవశాత్తు మనం గమనిస్తున్నాం, రాజ్యసభ సభ్యుల్ని ఎవరు నియమిస్తున్నారు? వాస్తవానికి రాష్ట్రపతి నియమిస్తాడు. అందువల్ల రాష్ట్రపతి ఎన్నికలో వారికి ఓటు హక్కు లేదు. కానీ జరుగుతున్నది ఏమిటి? వీళ్ళని ప్రధానమంత్రి నియమిస్తున్నాడు. ప్రధానమంత్రి రాష్ట్రపతికి సలహా ఇస్తున్నాడు, ఆయన పాటిస్తున్నాడు. కానీ అది రాజ్యాంగ విరుద్ధం. అలా ప్రధానమంత్రి లేదా మంత్రివర్గం చెబితే రాష్ట్రపతి వినాలి అనేది భారత రాజ్యాంగంలో ఒరిజినల్ గా లేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 74 సవరణ ఇందిరాగాంధీ గారు చేశారు. ఏమని? అన్ని అధికారాలు రాష్ట్రపతివే అయినా రాష్ట్రపతి మంత్రివర్గం చెప్పినట్టు వినాలి, మంత్రివర్గ సలహాలను ఆదేశాలుగా స్వీకరించాలి. ఈ సలహాని ఒక్కసారి కావాలంటే తిప్పి పంపవచ్చు తప్పితే అదే సలహాని మార్పు చేర్పులతో కానీ లేకుండా కానీ తిరిగి ఇస్తే దాన్ని యథాతథంగా రాష్ట్రపతి అనుసరించి తీరాలి అని ఒక సవరణ పెట్టారు. ఇది భాషకే అవమానం. అన్ని అధికారాలు మీవే కానీ మీరు మేం చెప్పినట్టు వినాలి. ఇది ఒక అర్థం పర్థం లేనటువంటి చర్య. కానీ భారతదేశంలో 140 కోట్ల ప్రజలు ఇది చూస్తూ ఉండిపోయారు. ప్రజలు అనే కన్నా కూడా ప్రఖ్యాతులు వహిస్తున్నటువంటి ఈ భారతదేశ రాజ్య వ్యవస్థలు కూడా వాస్తవానికి అది పాకిస్తాన్ స్టైల్. పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 48లో ఉంటుంది. అది ప్రధానమంత్రి సభ్యుడిగా ఉన్నటువంటి మంత్రి మండలి ఇచ్చిన సలహాను రాష్ట్రపతి అనుసరించి తీరాలి అని ఆర్టికల్ 48 పాకిస్తాన్ రాజ్యాంగంలో ఉంది తప్పితే భారత రాజ్యాంగం 74లో లేదు. ఇది 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టారు. కానీ 1976 కన్నా ముందు కూడా అదే జరిగింది. నెహ్రూ గారు వగైరా మంత్రివర్గం చెప్పటం, రాష్ట్రపతి పాటించటం. ఆయన భారత రాష్ట్రపతి, ప్రథమ రాష్ట్రపతి రాజ్యాంగం అప్పజెప్పినటువంటి బాధ్యతలను విస్మరించి అవి ప్రధానమంత్రి చేతిలో పెట్టి, తన అనుచరుడి చేతిలో పెట్టి విధేయుడిగా ఉండిపోవటం వల్ల ఆయన 3 సార్లు రాష్ట్రపతిగా ఎంపికయ్యారు. అలాగే ఆ దురాచారం అనేది 1947 నుంచి 77 వరకు అదే రాజకీయ పార్టీ, అదే కుటుంబం పరిపాలించడం వల్ల 30 సంవత్సరాల పాటు అది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ప్రశ్నించరాని ఆనవాయితీ. కానీ రాజ్యాంగ విధి విధానం అది కాదు. మంత్రులను రాష్ట్రపతి నియమిస్తాడు. వారి పదవీ కాలం రాష్ట్రపతి సంతోషించినంత వరకే. ఇది ఆర్టికల్ 75. అలాగే రాష్ట్రాల్లో అయితే ఆర్టికల్ 164. వీళ్ళు దినసరి కూలీల కన్నా కూడా తక్కువ. ఏ క్షణంలోనైనా తీసేయచ్చు రాష్ట్రపతులు, గవర్నర్లు. కానీ దురదృష్టవశాత్తు క్లీనర్లు డ్రైవింగ్ చేస్తే డ్రైవర్లు క్యాబిన్ లో పడుకొని నిద్రపోతున్నారు. ఇది భారతదేశ రాజ్య వ్యవస్థ. ఏ రోజు ఇది తప్పుదోవ పోతుందో, ఏ రోజు యాక్సిడెంట్ అవుతుందో, ఏ రోజు కూలిపోతుందో, కూలీలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది ప్రభావితం అవుతారో ఇక కాలమే నిర్ణయించాలి. ఆర్టికల్ 54 కింద రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు వేయాలి. ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఎంతంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాని ఆ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యతో భాగిస్తే వచ్చేది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే ఓటు విలువ. అలాగే భారతదేశం అంతటా ఉన్నటువంటి ఎమ్మెల్యేల అందరి ఓట్లు కూడి దానిని పార్లమెంటు సభ్యుల సంఖ్య చేత భాగిస్తే వచ్చేది ఒక్కొక్క పార్లమెంటు సభ్యుని ఓటు విలువ. ఇవి వీలైనంత వరకు సరిసమానంగా ఉండవలే అని ఆర్టికల్ 81 మరియు 170 తెలియజేస్తున్నాయి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఓటు విలువ దేశవ్యాప్తంగా ఇంచుమించు సరిసమానంగా వీలైనంత వరకు అని ఉంటుంది ఆర్టికల్ 170లో. అట్లాగే ప్రతి పార్లమెంటు సభ్యుని ఓటు విలువ దేశవ్యాప్తంగా ఇంచుమించు సరిసమానంగా ఉండాలి అనేది ఆర్టికల్ 81 తెలియజేస్తుంది. అప్పుడే రాష్ట్రపతి ఎన్నికలో ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి తగిన ప్రాతినిధ్యం లభిస్తుంది అని ఆర్టికల్ 55 తెలియజేస్తున్నది. ఇది మనం గమనించకుండా అసమాన జనాభా కలిగిన రాష్ట్రాలు ఏర్పాటు చేశాం. అసమాన జనాభా కలిగినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఉన్నాయి. పైగా ఎన్నికైన రాష్ట్రపతి పరిపాలించే బదులు రాష్ట్రపతి భవన్కు పరిమితమై ఆయన చేత నియమితులైనటువంటి మంత్రులు పరిపాలన చేస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉండిపోతున్నారు. ఆయన కింద గుమాస్తాలుగా పనిచేస్తే పర్వాలేదు, కానీ వీళ్ళు రాష్ట్రపతిని శాసించే స్థాయికి వెళ్ళారు. రాష్ట్రపతి మేము చెబితే మీరు వినా తీరాలి అంటున్నారు. అందువల్ల భారతదేశ రాజ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. భారతదేశం నేను అనేక సార్లు మీకు చెప్పాను కదా, అంటే సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే ఏమిటి? మీరు గూగుల్లో మీ టెలిఫోన్స్లో కొట్టి చూసుకోవాలి. రిపబ్లిక్ అంటే ఎన్నికైన లేదా నియమితుడైన రాష్ట్రపతి పరిపాలించే దేశం. అందులో ప్రజలు సుప్రీం అయి ఉండాలి, అనగా డెమోక్రసీ. అలాగే భారతదేశం సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్.
సార్వభౌమత్వాధికారం కలిగినటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాష్ట్రపతి పరిపాలించే దేశం ఇది. అంటే భారతదేశము అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం. అమెరికా లాగా, అమెరికాలో అందరు అనుకుంటారు అమెరికా అధ్యక్షుడు డైరెక్ట్లీ ఎలక్టెడ్ అండి, అందుకోసం ఆయన అధికారం వచ్చిందండి అని. అసలు అమెరికా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ముఖ్యమంత్రి డైరెక్ట్లీ ఎలక్టెడా? ఎందుకు వచ్చింది అధికారం? నామినేటెడ్ ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు, లేదా అది కూడా అయి ఉండకపోవచ్చు 6 నెలల పాటు. అలాగే ప్రధానమంత్రి ఎన్నికైన మనిషి ఒకసారి రాజ్యసభ సభ్యుడై ఉండొచ్చు, లేదా అది కూడా కాకపోవచ్చు, మొదట 6 నెలలు పివి నరసింహారావు గారు లాగా. అందువల్ల అమెరికా అధ్యక్షుడు ప్రత్యక్షంగా ఎన్నికయ్యాడు, అందువల్ల ఆయనకు అధికారం ఉంది. భారత రాష్ట్రపతి అప్రత్యక్షంగా ఎన్నికయ్యాడు, అందుకోసం ఈయనకి అధికారం లేదు. ఇనేది తప్పు వాదన. రాష్ట్రపతి అప్రత్యక్షంగా ఎన్నికయ్యాడు. చెప్పండి, ప్రధానమంత్రి ఏమన్నా డైరెక్ట్ గా ఎన్నికయ్యాడా? ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఎన్నికవుతున్నాడా? కాదు. అట్లాగే అమెరికా రాష్ట్రపతి ప్రత్యక్ష విధానంలో ఎన్నికవుతాడనేది కూడా ఒక తప్పు అవగాహన. అక్కడ పార్లమెంట్ లో అధ్యక్షుడికి మెజారిటీ ఉండకూడదు కాబట్టి, ఉంటే అసలు ప్రజాస్వామ్యమే కాదు. మన దగ్గర మెజారిటీ ఉన్నవాడు పరిపాలిస్తున్నాడు, అదే మన కర్మ. మెజారిటీ ఉన్నవాడు పరిపాలించకూడదు, వస్తే అది నియంతృత్వానికి దారితీస్తుంది. అమెరికాలో ప్రజలు ఎలక్టార్స్ ని ఎన్నుకుంటారు, ఎలక్టార్స్ రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఆ ఎలక్టార్స్ ని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. భారతదేశంలో కూడా అంతే. ప్రజలు ఎమ్మెల్యేలని లోక్సభ సభ్యుల్ని ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకుంటారు, వాళ్ళని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. వాళ్ళు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఒక్కొక్కడు ఓటు విలువ ఎంత అంటే అతని నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసంఖ్యతో సమానం. అంటే ఇంచుమించు అమెరికా రాష్ట్రపతి ఎన్నిక, భారత రాష్ట్రపతి ఎన్నిక ఇంచుమించు సరి సమానం. అంత మాత్రమే కాదు, అమెరికా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం, భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఐ టు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆయనేమో కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికా అంటాడు. ఇంకా ఇండియన్ ప్రెసిడెంట్ అదనంగా ఐ డెడికేట్ మై సెల్ఫ్ ఫర్ ది సర్వీస్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటాడు. అంటే ఇంకా ఇది మహోన్నతమైనటువంటి ప్రమాణ స్వీకారం. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు అధ్యక్షుడిని పరిపాలించనిస్తున్నారు. మనం అధ్యక్షుడిని గదిలో బంధించి రాష్ట్రపతి భవన్లో నువ్వు ఎక్కడే ఉండు, నీకేం అధికారాలు ఉండవు, మేము చెప్పినట్టు విను. మేము చెప్పినట్టు వినటం నీ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ అండర్ ఆర్టికల్ 53 అని చెప్తున్నాం. ఇది చాలా దురదృష్టమైనటువంటిది. ఈ 140 కోట్ల ప్రజల దురదృష్టం. ఒక మాటలో చెప్పాలంటే ఈ దురవగాహన ప్రజల దురదృష్టం. భారత రాజ్యాంగం మొత్తం రాష్ట్రపతి గవర్నర్ల యొక్క అధికారాలు, విధులు, బాధ్యతలు, విచక్షణలు, వివేచనలే ఉంటాయి. ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి కేటాయించిన ఒక్క అధికారం ఉండదు భారత రాజ్యాంగం మొత్తం వెతికితే కూడా. అయినా కూడా మేము చెప్పినట్టు మీరు వినాలి అంటే ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండనే ఉండదు. ఇది విని సహిస్తూ అలా రాష్ట్రపతి ఎందుకున్నాడు అంటే, మన మొట్టమొదటి రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు సపోర్ట్ చేసి తప్పితే ఆయన ఎన్నికయ్యే పరిస్థితి లేదు. దానికోసం ఆయన దేశాన్ని పణంగా పెట్టి అధికారాలు, విధులు, బాధ్యతలను విస్మరించి రాష్ట్రపతి భవన్లో ఉండే సౌకర్యాలకు అలవాటు పడిపోయారు. అది కూడా ఎందుకు జరిగింది అంటే 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు రాజ్యాంగం లేదు, 1950లో వచ్చింది. అందువల్ల 47 నుంచి 50 వరకు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిలాగా, అంటే ఇంగ్లాండ్ స్టైల్లో గొంతుతూ ఉన్నాడు. 1950లో రాజ్యాంగం వచ్చినప్పుడు తీసి చూస్తే ఏముంది అంటే అది మనది అమెరికా లాగా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం. అధ్యక్షుడిని ఎన్నుకోవాలి, ఆయనకు అధికారం అప్పచెప్పాలి. 1947 నుంచి 52 వరకు టెంపరరీ మంత్రివర్గం ఉంది. ఎందుకంటే 1952లో మొట్టమొదటి ఎన్నికలు. కానీ నెహ్రూ గారు రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ముందు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలి. అక్కడ ఓడిపోతే అది పోతుంది, ఇది పోతుంది. ఇదే పరిస్థితి మిగతా మంత్రులు కూడా. అంబేద్కర్ గాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని, ఇతరులు గాని వాళ్ళ టెంపరరీ మంత్రివర్గంలో ఉన్నారు. రాష్ట్రపతికి పోటీ చేయాలంటే అక్కడ పోటీ చేసి ఓడిపోతే అది ఇది రెండూ పోతాయి. ఇది తప్పించుకోవడానికి ఏం చేశారు అంటే, బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని రాష్ట్రపతిగా ప్రపోజ్ చేసి వీరందరూ సపోర్ట్ చేసి 70% ఓట్లతోటి ఆయన్ని అఖండ మెజారిటీ తోటి గెలిపించారు. ఆ కృతజ్ఞత తోటి ఆ మహానుభావుడు, లేదా ఆయన స్వయంగా అయితే గెలవలేడు కదా, వీళ్ళకన్నా గొప్పవాడు కాదు కదా, అందువల్ల ఆ కృతజ్ఞత తోటి ఆయన రాష్ట్రపతి భవన్కి పరిమితమై ఏవి పంపిస్తే అవి సంతకం పెట్టి స్టాంప్ వేసి, రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ అన్న బిరుదు ఆయన సాధించాడు. ఆయన అలా విధేయతగా ఉండబట్టి 3 టర్మ్స్ కి చనిపోయే వరకు ఆయనే రాష్ట్రపతిగా మనకి ఉన్నారు. ఇది భారతదేశ రాజ్య వ్యవస్థ పక్కదోవ పట్టినటువంటి తీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I request you to please subscribe to my channel, share this video and share your comments in the comments box, and I will be glad to reply to your worthy comments. Let us together take this constitution to the citizens of this country for the good of this country. Thank you.